మనం ద్వేషించే వాళ్ళల్లోనైనా సరే శక్తి ఉందని తెలియగానే మన వైఖరి మార్చుకుని జాగ్రత్తగా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయడం అనేది ఇక్కడ కీ పాయింట్. అది చంద్రబాబు గారి దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. ఒకప్పుడు నరేంద్ర మోడీని దేశించింది, దూషించింది ఆర్ఎస్ఎస్ అన్నటువంటి దేశం. గోద్రా అల్లర్లని బేస్ చేసుకుని దాంట్లో ఆ రోజును తీసేయాలని పట్టుబట్టి ఆర్ఎస్ఎస్ ఎవరు చెప్పడానికి దేశంలో మైనార్టీలకు అండగా ఉంటానని ప్రకటించారు ఆయన. ఆ తర్వాతన అటల్ బిహారీ వాజ్పేయి రెడీ అయినటువంటి సందర్భంలో కూడా అద్వానీ, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు అడ్డుపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్తే మనం వదిలిపెట్టేసేదేంటి, తీసేసేదేంటి ఒక ముఖ్యమంత్రిని, సమస్య లేదన్నారు, ఎదురు తిరిగారు. తద్వారా మోడీ సీఎంగా కొనసాగారు. ఆ సందర్భంలో చంద్రబాబు కీలక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు ఆర్ఎస్ఎస్ని కానీ హిందుత్వ సంస్థలను కానీ. అయితే చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి రాజకీయ భావజాలం కలిగినటువంటి, అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అని చెప్పడానికి ఉండదు, బట్ ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజకీయ అంగమే భారతీయ జనతా పార్టీ. అది ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటుగా అదే దేశంలో అలాగే ప్రపంచంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వేళ వాళ్ళతో సన్నిహితంగా వెలగడం ముఖ్యమని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే మోహన్ జీ భగవత్ తిరుపతిలో కార్యక్రమానికి వస్తే ఈయన దానికి కీలకమైనటువంటి అతిథిగా అటెండ్ అవుతున్నారు. తద్వారా మోహన్ జీ భగవత్తో సాన్నిహిత్యం, అటు టీటీడీ చైర్మన్ నాయుడు గారు నిన్న ఆయనతో కలిసి భోజనం చేయడం కానీ, ఇవాళ ఈయన కానీ, అది తద్వారా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేయడం ఒకటి. హిందుత్వ భావజాలం బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని క్యాష్ చేసుకోవడం అనే కంటే కూడా దానికి సపోర్టింగ్గా ఉంటూ తను పాజిటివ్గా ఇమేజ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే అనమాట. ఓవరాల్గా హిందుత్వ ఐడియాలజీ ఎదుగుతున్నప్పుడు దానికి అనుగుణంగా తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకున్నారన్నమాట.